ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పట్టాగ్రహీత, భారతదేశంలో ఉన్నతమైన చదువులు చదువుకున్నవాడు, మేధావితనంలో తేజస్సు కలిగినవాడు, బ్రహ్మాండం అండపిండ బ్రహ్మాండంలో ఒక మేధావుడు వచ్చిండండి. మాటలు వినండి ఈరోజు ఎట్లా మాట్లాడుతుండో. ఎంపీ అట్ట, వార్డ్ నంబర్ ఇచ్చిన ఎక్కువే, ఎంపీ దాకా తీసుకెళ్ళిర్రు. మధు పార్క్ రిచ్ బిల్డర్స్ 2012 ఉన్నటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నటువంటి జీవో ప్రకారము 30 మీటర్స్ బఫర్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం ఏదైతే కమిషన్లకు కకృతి పడి హైదరాబాద్ నగరంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి కమిషన్లు దండుకోవాలన్న ఆలోచనతోటి చేసినటువంటి దౌర్భాగ్యం పనికి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఓనర్స్ ఇబ్బందుల పాలవుతుంది. వారిని కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల కాంపన్సేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. బిల్డర్లపై కూడా కేసులు కట్టి వాళ్ళతోటి కూడా నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 30 మీటర్లు బఫర్ ఉండాల్సిన దగ్గర ఈ మధు పార్క్ రిచ్ అనే అపార్ట్మెంట్ వారు 9 మీటర్ల బఫర్ చూపించి పర్మిషన్ తీసుకున్నారు అలా మీద. ఇది టోటల్ గా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారులకు ఉన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళకు కమిషన్లు దండుకోవాలి. నీ సర్దిపుచ్చుకునే వారం అదిపోయింది, కానీ నీకేం రాదని అర్థమైపోయింది. నీకన్నా ఎల్కేజీ బెటర్. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నీకన్నా ఎల్కేజీ బెటర్. ఎల్కేజీ చదువుకుంటూ పిల్లడు ఉన్నాడా? 2012 గవర్నమెంట్ ఉందన్న బీఆర్ఎస్ ప్రభుత్వం. సిగ్గుండే మాట్లాడుతున్నావా లేకుంటే ఏమన్నా మాట్లాడుతున్నావు? 2012 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా? బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు ఆ బిల్డర్స్కి పర్మిషన్ ఇచ్చిందట, కమిషన్కి కకృతికి పాల్పడిందట. అందుకనే తెలంగాణ గురించి తెలిసినోని ఎన్నుకోండి. తెలంగాణలో అడుగడుగున ఏ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది? ఈరోజు 10వ తరగతి కొని 8వ తరగతి ఎల్కేజీలు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందని అందరికీ తెలుసు. ఒక చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి తప్ప యాడ్ నుంచి తీసుకొచ్చారు ఇతన్ని? బీహార్ నుంచి తీసుకొచ్చిర్రా? ఆంధ్ర నుంచి తీసుకొచ్చిర్రా? మనోడేనా అసలు? లేకుంటే పక్కూరోడా? ఏ ఓడు ఎక్కడోడు? విచిత్రం అనిపిస్తుంది కదా. 2012 అట్లెట్లా? ఇప్పుడు 2004లో ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్లో 2004కు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది? వాళ్ళకు అక్కడ ఇండ్లు కట్టుకోవచ్చు, మీరు ఆ మూసికి కొంత బఫర్లు కాకుండా దూరమే ఉన్నారు, మీరు కట్టుకోవచ్చు అని వాళ్ళకి పర్మిషన్లు ఇస్తే వాళ్ళు అక్కడ కట్టుకొని వాళ్ళని చేస్తున్నారు, నివసిస్తున్నారు. వాళ్ళ యొక్క ఒక తరాన్ని వాళ్ళ యొక్క ఆ లొకేషన్కి అడిక్ట్ చేసుకున్నారు. కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే చదువుకుంటేనే కదా, చదువుకునే వయసులో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గాలికి తిరిగి ఆనాడు. అందుకనే ఈరోజు ఇంత సోయి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు 2012లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆనాడు కేసీఆర్ కకృతికి పాల్పడిండు, కమిషన్లకు పాల్పడిందంటే నీ కప్పిపుచ్చుకునే వ్యవహారం అర్థమైంది. ఆ 5,000 కోట్లలో నీకు కూడా ఎన్నో కొంత వాటా ఉండుంటుంది, నాకు తెలిసిపోయిందిలే. కానీ ఈరోజు గాంధీ అనేటోడు హింసావాది కాదు అహింసావాది. ఈరోజు గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి అక్కడ అంత హింస చేయాల్సిన అవసరం కూడా లేదు. అందులోనూ చామల కిరణ్ కుమార్ రెడ్డి నీలాంటోడు ఒకడు ఎంపీగా ఉండడం, తెలంగాణ రాష్ట్రం చేసుకున్న దరిద్రం, తెలంగాణ రాష్ట్రం చేసుకున్న ఘోరమైన తప్పు ఈరోజు నేను ఎన్నుకోవడం. మాట్లాడేదానికి లెక్కలేదు, తొక్కలేదు, ఏం లేదు. చక్కగా మాట్లాడే రాదు నీకు బఫర్ అంటే తెలియదు. అక్కడ మూసీ నుంచి ఎంత డిస్టెన్స్ ఉండాలో కూడా నీకు ఆ లెంత్ కూడా తెలియదు, ఏది తెలియదు నీకు. 2014లో వాళ్ళకు ఏ విధంగా జీవోలు ఇచ్చి అక్కడ కట్టుకోమని చెప్పిందో నీకు తెలియదు. దేనికోసమండి మీరు అధికారంలోకి వస్తారు? ఉత్త పుణ్యానికి, ప్రభుత్వ సొమ్మును దొబ్బుకొని తినడానికి తప్ప మీరు దేనికోసం ఉన్నారు? ఏంది ఇది? నేను ఏం చెప్తున్నా, మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి యొక్క కార్యకర్తలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ ఇంకొకసారి నిలబడితే మాత్రం ఒక ఓటు కూడా వేయకండి. చదువు రానోడు, చదువు గురించి తెలియనోడు, ఈరోజు 2012లో ఏ ప్రభుత్వం ఉందో కూడా తెలియనోడు అంటే ఇట్లాంటి వాడు మనకు పరిపాలించేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా మిత్రులారా? దేనికోసం ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, ఊసిపోయిన ఒకటే అంటే నేను ఎప్పుడైనా కానీ అంతే.